సార్ నిన్న ఆయన మాట్లాడుతుంటే జగన్ మాటల్లో రెడ్ బుక్ గురించి రెడ్ బుక్ పేరు చెప్పి మమ్మల్ని థ్రెటన్ చేస్తానట్టుగా మాట్లాడారు. అసలు రెడ్ బుక్ వైపు నుంచి ఒకవైపు యాక్షన్ లేదని విమర్శలు వస్తూ ఉంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడడాన్ని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేలాగా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజే ఈ ప్రస్తావన తేలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న సంఘటనలు కూడా మ్యాగ్నిఫై చేసి భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తా ఈ రోజుకి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే 6-7 తెలుగుదేశం కార్యకర్తలు హత్యగావింపబడ్డారు. ఈ రోజుకి ఒక వైసీపీ కార్యకర్త కూడా ఎక్కడ ప్రతీకార దాడుల్లో హత్యగావింపబడాల, కానీ తెలుగుదేశం కార్యకర్తలే హత్యగావింపబడ్డారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ గారికి సంబంధించిన భాస్కర్ రెడ్డి గారి దంపతుల మీద దాడి జరిగితే భాస్కర్ రెడ్డి గారి సతీమణి శ్రీదేవి గారు చనిపోవడం జరిగింది. తర్వాత పత్తిపాడు నియోజకవర్గంలో గారపాడు గ్రామంలో ఇక్కడ ఒక మహిళ చనిపోవడం జరిగింది. నిన్న పల్నాడు వెల్దుర్తి మండలంలో వెంకటరెడ్డి అని తెలుగుదేశం కార్యకర్త చనిపోవడం జరిగింది. నెల్లూరులో ఇంకొక తెలుగుదేశం కార్యకర్త చనిపోవడం జరిగింది. అంటే ఈ సంఘటనల పరంపర చూస్తూ ఉంటే ఈ రోజుకి తెలుగుదేశం కార్యకర్తలే దాడులకు గురవుతూ ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తుమ్మపూడి దగ్గర అక్కడ ఒక తెలుగుదేశం కార్యకర్తని క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపేశారు. ఈ పరిస్థితులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాడులు చేస్తా హత్యలకు పాల్పడతా తాము బాధితులం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తాను అధికారంలో ఉన్న రోజు ఏం చేశారు, ఆయన తాము దాడులు చేశారు, తాము దౌర్జన్యాలు చేశారు, బాధితుల మీద కేసులు నమోదు చేశారు. ఈరోజు కూడా మళ్ళీ తిరిగి వాళ్లే దాడులు చేస్తున్నారు, వాళ్లే హత్యలకు పాల్పడుతున్నారు. మేం బాధితులము, మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు, మా చీనీ తోటలు ధ్వంసం చేస్తున్నారని చెప్పని మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కారని చెప్పని మన గ్రామాల్లో ఒక సామెత ఉంటుంది. అదే వరవడం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటనేది ప్రజల కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ వ్యవహార శైలి ఏంటనేది ప్రజలు అనుభవపూర్వకంగా గత 5 సంవత్సరాలుగా చూస్తున్నారు. వాళ్ళు నోరు తెరిస్తే ఏ విధమైన వ్యాఖ్యానాలు చేస్తారు, ఏ విధంగా ప్రసంగిస్తారు, ఏ నిజాలు ప్రజలకు చెప్తారు, ఏ అసత్యాలను నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఒకనాడు ఆయన అడిగిన ఒక ఛాన్స్ కట్టబెట్టిన ప్రజలే 30 సంవత్సరాలు అధికారంలో కొనసాగాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలకే ఇక చాలునైనా ఇక సర్దుకు అని చెప్పని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన వైఫల్యాలని, తన లోటుపాట్లని, తమ వల్ల జరిగిన తప్పుల్ని సమీక్షించుకోకుండా, గుర్తెరగకుండా ఇప్పటికీ కూడా పాత విధానానికి కట్టుబడి ప్రభుత్వానికి మరకలు అంటించాలి, ప్రభుత్వానికి లోపాలు ఎతకాలి, ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించాలి, ప్రభుత్వాన్ని ప్రజల్లో పలచం చేయాలని చెప్పని తన పాత విధానంలోనే ఇప్పటికీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. తనకి లేని గౌరవాన్ని ఇచ్చినా కూడా తాను బాధితుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో అవమానం జరిగింది అని చెప్పిన బ్యాన్ ఐటమ్లు రాయిస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించుకుంటూనే ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అసత్య ప్రచారాలు ప్రజలకు కొత్త కాదు, ఆయన నటన, ఆయన హావభావాలు ప్రజలకు కొత్త కాదు, ఆయన నెక్స్ట్ ఏం డైలాగ్ వాడతారనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత వచ్చేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ రోజు సొంతంగా ప్రసంగించిన సందర్భమే లేదు. నిన్న ప్రెస్లో మాట్లాడేటప్పుడు కూడా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్నే చూసి చదువుతా తను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోయారు తప్ప విలేకరులని ధైర్యంగా, స్థైర్యంగా ఫేస్ చేసి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే నైతికత కూడా ఆయన దగ్గర లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ని పెద్ద సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సిన ఇష్టం లేదు. అతను ఇదే వైఖరి కొనసాగిస్తాడు. అతని అదే విధ్వంసకర రాజకీయం, అదే విద్వేషాలు పెంచే రాజకీయం, అంతకు మించి ఒక ఆరోగ్యకరమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలని ప్రస్తావిస్తా ప్రభుత్వంలో లోటుపాట్లని ఎత్తిచూపగలిగే ఒక ఆరోగ్యకరమైన రాజకీయాన్ని కొనసాగించే నైతికత అతని దగ్గర లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇష్యూని పెద్ద సీరియస్గా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన ఇష్టం కూడా లేదు. కానీ ఇదే అంటే తినంగా గారెలు కూడా చేదవుతాయి అని చెప్పని ఇదే అబద్ధాలు సంవత్సరాల తరబడి చెప్పి 2019 నాడు ప్రజల మనసుల్ని విషపూరితం చేసి తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏదో ఒక స్టేజ్లో ఎంతో కొంతమంది అయినా నమ్మటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చిన్నపామునైనా పెద్ద కర్రతోటే కొట్టాలనే సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అతని తప్పుల్ని, అతని లోటుపాట్లని, అతని అవినీతిని, అతని అరాచకాలని, అతని ఆక్రమణని, అతని అతిక్రమణని, అతని లొసుగుల్ని మొత్తంగా వెలికి తీయాలి. ప్రజల ముందు ప్రతి అంశాన్ని లోతైన విచారణ జరపాలి. అతని పాలనాహ్యానం జరిగిన ప్రతి తప్పు, దానివల్ల జరిగిన నష్టం, రాష్ట్రం ఎటువంటి భారం మోస్తుంది అనే అంశాన్ని కూడా ప్రజలకు చాలా విపులంగా విస్తీకరించి చెప్పాల్సిన అవసరం ఉంది. సంజాయిషి ఇచ్చుకునే స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి ఉంచాలి తప్ప
అతను చేతులు కట్టుకొని విచారణ అధికారుల ముందు కూర్చొని అతను సమాధానం చెప్పే స్టేజ్లోనే అతను ఉండాలి తప్ప అతను ఏదో శాసిస్తాడు మిగిలిన వాళ్ళు పాటిస్తాడనే స్టేజ్లో అతను ఉంచితే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదకరమైన పరిస్థితులు దారితీస్తనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.